థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. నిన్ననే తెలంగాణ ఫార్మేషన్ డే అయితే చాలా ఘనంగా కాంగ్రెస్ పార్టీ చాలా అట్టహాసంగా జరిపింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు తెలంగాణ ఫార్మేషన్ డేని చాలా అద్భుతంగా జరిపించారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారనే వాదన బయటికి వస్తూ ఉంది. ఇందులో వాస్తవాలు ఉన్నాయా? ఎస్, ఇదే తెలుసుకున్నందుకు ఈరోజు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గూడూరు అనే మండలికి రావడం జరిగింది. గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తిస్వామి గారు మంత్రి వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నమస్తే సార్, బాగున్నారు? బాగున్నాను సార్. యా సార్, నిన్ననే తెలంగాణ ఫార్మేషన్ డే జరిగింది. యా, చాలా అద్భుతంగా మనం చూసాం, అన్నీ చూసాం మనం. యా ఓకే, తెలంగాణ ఉద్యమకారులు మీతోనే ఉన్నారు అనే సంకేతాలు బయటకు వస్తూ ఉంది. దీన్ని నమ్మొచ్చా? నిజంగా ఉన్నారా మీతోనే? కాంగ్రెస్ తోటి ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ కోసమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో పనిచేసిన వాళ్ళు, ఆనాడు ఉద్యమం కోసం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కష్టపడి 6 నిమిషాలు తెలంగాణ వచ్చేదాకా పోరాడిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఆ లైవ్లో మొన్న కూడా చూసిళ్ళు మీరు. ఇప్పుడు కొంతమందికి ప్రభుత్వంలో కూడా పదవులు కూడా ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న మహిళా కమిషన్లో శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ, మరి ఆమెకు కూడా మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చి ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీ అనేది హక్కులు చేర్చుకునే విధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు పోతూ ఉన్నారు. ఇక్కడ ఓకే, మీకున్నటువంటి 6 గ్యారంటీస్, ఈ 6 గ్యారంటీస్లో ఉద్యమకారులకి 250 చదరపు గజాల ల్యాండ్ ఇస్తామని చెప్పేసి మీరు అన్నారు. నిజంగా ఇస్తారా? పక్కా మాట ఇచ్చినామంటే తప్పకుండా. గతంలో కేసీఆర్ గారు కూడా మాట ఇచ్చారు, తర్వాత వారి మాటను వారు నిలబెట్టుకోలేకపోయారని చెప్పేసి ఉద్యమకారుల వాదన. మొన్న ఉద్యమకారులు అంటే ఎవరో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, నిన్నగాక మొన్న వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యమకారులకు 100% ఆనాడు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల్లో మా మేనిఫెస్టోలో ఉంది. మా ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్లో కూడా ఈ విషయాన్నే ప్రస్తావించడం జరిగింది. ఉద్యమకారులకు కంపల్సరీ మనం ఏదైతే మాట ఇచ్చినామో ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, 2.5 ఏళ్ళ లోపు కంపల్సరీ అందుకు ఏదైతే మాట ఇచ్చినామో అందరికీ ఇచ్చే విధంగా ఆయన ముందుకు పోతా ఉన్నారు. మహిళలకి పెద్దపీట, నిజంగా దీన్ని నమ్మొచ్చా? సక్సెస్ అవుతుందా? పోనీ 100% మీకు కూడా తెలుసు, మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. కానీ 100% మహిళలకు, మహిళా సంఘాలకు ఇలా భవనాలు కానీ, బిల్డింగ్స్ కానీ, తర్వాత పెట్రోల్ పంపులు కానీ, తర్వాత వాళ్ళు ఆసక్తికరంగా ఏదైతే వాళ్ళు మేము ఇది చేస్తామని ముందుకొచ్చి గ్రామ తీర్మానం ఇస్తూ ఉన్నారో, మహిళా సంఘాల తీర్మానం ఇస్తానో వాళ్ళకు పక్కా పెట్రోల్ పంపులు కానీ, తర్వాత బిల్డింగ్లు కానీ, తర్వాత రకరకాలుగా మిషన్లు కుట్టే వాళ్ళకు మిషన్లు కుట్టడం, ప్రతిదీ కూడా వాళ్ళకు అందిస్తూ ఉన్నది మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళలకు అన్నీ అందిస్తూ ఉన్నారు మీరు, ఓకే. కాకపోతే ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకా మీకు 2.5 years ఉంది మోస్ట్లీ చూసుకుంటే. ఎస్, సో ఇక్కడ పేద ధనిక మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ మహిళలకు పెద్దపీట అనే స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్కీమ్ మొత్తంగా అగ్ర కులస్తుల మహిళలకే చెందితే మధ్య కులస్తుల మహిళలకి పరిస్థితి ఏంటిది? పేద కులస్తుల మహిళల పరిస్థితి ఏంటిది? అయితే ఇక్కడ ఏమవుతుందంటే మహిళా సంఘాలు అనేది ఓ 15 మందితో కూడుకున్న సంఘం, దాన్ని చిన్న సంఘం అంటారు. వివో ఉంటుంది, ఆ వివో కింద 15-16 గ్రూపులు ఉంటాయి. ఆ వివోలు ఈ మహిళా సంఘాలు, చిన్న సంఘాలు ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ కలిసి తీర్మానం చేసి గవర్నమెంట్ నుంచి ఎంతైతే వస్తుందో ఎంతో కొంత మనం పెట్టుబడి పెట్టే స్థాయిలో మనం ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్రామ సంఘాల ద్వారా తీర్మానంతో ప్రభుత్వానికి ఇచ్చిల్లు కాబట్టి ఎవరైతే ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళకు ఉపాధి అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు పెట్రోల్ పంపులు ఉన్నాయి, పేద వర్గానికి చెందిన మహిళ కనుక అడిగితే ఇస్తారా? ఇస్తారు. ఎవరైనా అంటే ఇక్కడ ఏమవుతుందంటే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిల్లు. మహిళా సంఘాలు ఏదైతే ఉన్నాయో, మహిళా సంఘాలు ఏవైతే గ్రామ సంఘాల తీర్మానాలు తీసుకుపోయి మాకు ఈ పెట్రోల్ పంపు కావాలని అంటే వాళ్ళకి 100% ఎక్కడైనా ఇస్తారు. అంటే ఇలా పేద ధనిక ఇవన్నీ ఏం చూడరు. మహిళా సంఘాలు అంటే ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. దాన్ని మహిళా సంఘం అంటే పొదుపు చేసుకొని ఆ పైసలు డెవలప్ చేసి ఆ కుటుంబాన్ని పోషించుకోవడమే మహిళా సంఘం. కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి మాకు కావాలంటే కంపల్సరీ ఇస్తారు. యా ఓకే, సో ఇప్పుడు మక్కల పరిస్థితి అంటే కంప్లీట్గా పోయినట్టేనా? అంటే సమస్య పూర్తిగా అధిగమించినట్లేనా?
మొత్తం కొనేసినాం, మొత్తం మీదనైతే కొనేసినాం. వాళ్ళకు కూడా డబ్బులు వరుసగా క్రమశిక్షణగా పద్ధతిగా పడతా ఉన్నాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు మక్క ఇవాళ అమ్మితే ఎన్ని రోజుల్లో పడుతుంది? 10 డేసా, 15 20 డేసా, 1 మంత్? 15 డేస్లో పడతాయి. 15 డేస్, వారం నుంచి 15 డేస్. యా. వడ్ల పరిస్థితి? వడ్లది కూడా అంతే, వారం నుంచి 10 రోజులు. ఇప్పుడు సేమ్ సమస్య ఉందని చెప్పేసి కొంత అక్కడక్కడ వింటా ఉన్నాం. హమాలీల సమస్య కావచ్చు, లారీల సమస్య కావచ్చు అని చెప్పేసి ఈ వడ్ల పరిస్థితికి సంబంధించి సమస్యలు అంటే కొంతమంది సృష్టించి కావాలని అక్కడున్న వాళ్ళతోని ఉద్రేకం పెంచి, ఆవేశం పెంచి మా మొక్కలు కొంటలేరు, మా జొన్నలు కొంటలేరు, తర్వాత మా ఓట్లు కొంటలేరు అని ఇదంతా ఉత్తగా వాళ్ళు కావాలని బురద జల్లుడే తప్ప వేరే ఏమీ లేదు. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుణుడు అనేది కరుణించి ఇన్ టైంలో వర్షాలు పడ్డాయి. మక్కలకు పడే వర్షాలు మక్కలకు పడ్డాయి, జొన్నలకు పడే జొన్నలకు పడే వర్షాలు జొన్నలకు పడ్డాయి. క్రమశిక్షణగా వరుసగా రైతుకి ఎప్పుడైతే అవసరం అప్పుడు వర్షాలు పడ్డాయి. భగవంతుడు కరుణించింది కాబట్టి రైతులకు 4 గింజలు ఎక్కువ పండినాయి కాబట్టి అక్కడ పొరపాటు అనేది వీళ్ళు అంటా ఉన్నారు, దాన్ని పొరపాటు కాదు. అమాలీలు ఏదైతే ఉన్నారో ఈ ఎండ వాతావరణానికి కొంత చేసి అందక కొంత జాప్యం అయితే జరిగింది. దాంట్లో మేము కాదంటలేము, అంతటా కాదు, ఎక్కడో ఒకడ ఎక్కడైతే అమాలీలు తక్కువ ఉంటారో అక్కడ మాత్రం కొంత జాప్యం జరిగింది. అది ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల అమాలీలు రాక లోడ్లు కాకపోయినాయి. చాలామంది రైతులు మక్కలు అమ్మలేక, అంటే చాలా సిచ్యువేషన్స్ని అన్ని ఫేస్ చేసి గవర్నమెంట్కి అమ్మాలి అని చెప్పేసి అదొకటి మైండ్లో పెట్టుకొని వీళ్ళకి అమ్ముడైంది అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిళ్ళు. అంటే ఇక్కడ మీ మీద నెగిటివ్ వచ్చినట్టేనా? నెగిటివ్ అనేది మాకైతే ఎక్కడ అనిపించలే. ఈ సోషల్ మీడియా అనేది అక్కడక్కడ దాన్ని పట్టుకొనే మా మీద నెగిటివ్ వచ్చిందన్న. నిజంగా స్వచ్ఛమైన రైతు మా ఓట్లు కొనలేదు, కాంగ్రెస్ పార్టీలో మాకు అన్యాయం జరిగింది అనేది ఎవరైనా ఎక్కడైనా అన్నారా? ఒక్క మాట చెప్పండి. మాకంటే మీకే ఎక్కువ తెలుసు టీవీలకు. ఎక్కడైనా కూడా మీరు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ పోయి వాళ్తారు. కానీ మీ దృష్టికి వచ్చిందా? కానీ మా దృష్టికి అయితే రాలేదు. ఒకవేళ ఆ దృష్టికి వచ్చిందని అంటే అకాల వర్షాల వల్ల కొంచెం జరగవచ్చు. దాంట్లో మేమేమో భగవంతులం కాదు, దాన్ని ఆపలేదు, మేము చేయలేదు. అయినా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తడిసిన ధాన్యం కూడా కొంటా అని మొన్న పత్రిక ముఖంగా కూడా ప్రకటించాడు. రైతులకు ఎటువంటి నష్టం చేసే ప్రభుత్వం కాదు ఇది, ప్రజాప్రభుత్వం. ప్రజల కోసమే 6 నిమిషాలు కష్టపడితే ప్రభుత్వం తప్ప వేరే ఆలోచన లేదు. ఓకే. ఇంకా మీకు మోస్ట్లీ 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ బీజేపీ అంటా ఉంది, ఏం చెప్తారు? వాళ్ళకు జనాలల్లో పని లేదు. ఎందుకు అంటానా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రతిది కూడా నేరుగా రైతులకు కానీ, నేరుగా బెనిఫిషియర్ కానీ నేరుగా వాళ్ళ ఖాతాలకు పోతూ ఉన్నాయి. వాళ్ళ ఖాతాలకు పోతున్నాయి కాబట్టి ఇలా జీడిపి కూడా కాస్తో కూస్తో రేవంత్ రెడ్డి గారు మొన్న ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కూడా పొగిడిల్లు. కాబట్టి ఈ అన్ని జీర్ణించుకోలేక కావాలని ఏదో ఒకటి జనాలకు పోవాలా, ఏదో ఒకటి మాట్లాడాలన్న ఆలోచన తప్ప ఒక్కటి కూడా లేనే లేదు. ఉదాహరణకు ఒక మాట చెప్తా ఉన్నా, మీకు వ్యతిరేకత రాలేదంటారా? 100% రాలేదు, రాదు కూడా. ఎక్కడ చూసినా వ్యతిరేకత అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ చాలా గట్టిగా అంటా ఉంది. వాళ్ళు అంటా ఉన్నారండి, ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజలకు చేరువ కావాలి, ప్రజలకు దగ్గర కావాలి అనే ఆలోచనతో అంటారు. ఉదాహరణకు ఒక్క మాట అడుగుతానండి. ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చి తెలంగాణ బిడ్డలను కాపాడమని అధికారాన్ని కట్టబెడితే ఎవరు బాగుపడ్డారు మీకు తెలుసు కదా. ఆనాడు మిగులు బడ్జెట్ పెట్టుకొని ఇవాళ 8,000 కోట్ల అప్పు చేసిపోయిండు. ఆ అప్పు తీర్చుకుంటూ స్కీమ్స్ మరలా ప్రజలకే ఇచ్చారు కదా కేసీఆర్ గారు. ప్రజలకు ఎవరికి ఇచ్చిండు? 10 మందిని పోగు చేసి ఒక్కడికి ఇచ్చిండు. 10 మంది నోటికాడు రైతు బంధులు అనుకుంటా, ఇంకా వేరే స్కీమ్స్ ఎప్పుడు ఇచ్చిండండి? బ్యాంకులో పోయి చూద్దాం. సంవత్సరానికి 25,000 వడ్డీ మాపైంది. రుణం ఎక్కడన్నా మాపైతే బీఆర్ఎస్ వాళ్ళకు నేను సవాల్ విసురుతున్నా. మీరు నిజంగా కనుక ₹1,00,000 వరకు మీరు రుణమాఫీ ఒకటే సంవత్సరంలో కానీ 2 సంవత్సరాలు కానీ మీ పరిపాలన ఒకటేసారి కనుక రుణమాఫీ చేసినట్టయితే దేనికంటే అనుకుంటా. కాళేశ్వరం ప్రాజెక్ట్కి అయింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది లాభం కోసమే తప్ప ప్రజలకైతే ఎక్కడ ఉపయోగపడలేదు. దగ్గర ఉన్న రైతులకు ఉంటే ఉండొచ్చు. 1,00,000 ఎకరాలకు అన్నాడు, ఎక్కడ పండించిండండి? ఒక్క మాట చెప్పమనండి. 1,00,000 ఎకరాలు ఎక్కడ పండినాయి? ఏ కాలువ కింద పడ్డాయి? ఏ రిజర్వాయర్ కింద పడినాయి? ఎక్కడికి వచ్చినాయి? 1,00,000 కోట్లనంటే నువ్వు ఇప్పుడు తెలంగాణ నీళ్లు నియామకాలని అన్నారు కదా, దానికోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని చేస్తా, బంగారు తునుకని చేస్తా. బంగారు తునుకు ఎక్కడ చేసినట్టు? లాస్ట్కి వచ్చే వరకు నీ ప్రభుత్వంలో కట్టిందే సంవత్సరం తిరగకముందే కుప్పకూలిపా. ఎట్లా నువ్వు ఎక్కడికి పోయినట్టు నీళ్ళు? అలా అక్కడ నీళ్ళన్నీ అది కూలిపోయినందుకు అక్కడ నీళ్ళన్నీ తీసి వేరే కాడ తరలించి ఇల్లు. యా, ఇప్పుడు కూలిపోయిందని మీరే అంటున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేకపోతే వాళ్ళు మేము యాక్షన్ తీసుకోలేకపోతామా? దాన్ని ఇప్పుడు మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము ఇచ్చిన వాగ్దానాలు ఏదైతున్నాయో, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, అక్కడ సమస్య ఉంది, జరిగింది, కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు జైలుకి పంపిస్తాను లేరు? మీ మధ్యలో లోపాయకార ఒప్పందం ఏదైనా జరుగుతూ ఉందా ఇంటర్నల్గా అనేది బండి సంజయ్, కిషన్ రెడ్డి గారి వాదన. ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంగా ఉండి కొట్లాడినప్పుడు ఈయనను అర్ధరాత్రి 1 గంట రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకుపోయి లోపడేసి ఇబ్బందులు పెట్టి చేసిళ్ళు. కాబట్టి ప్రజలందరినీ వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళ ఇళ్లను కూర్చుండబెట్టిళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చిళ్ళు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. వచ్చే రాకటతోనే ఒకటేసారి నువ్వు తప్పు చేసినావు కదా అని నిరూపణ లేకుండా జైళ్ళల్లో వేయడం అది సరైనది కాదు. దానికి ఒక కమిటీ వేసిళ్ళు. ఆ కమిటీలో పరిశీలన, ఎంక్వైరీ జరిగింది. కాళేశ్వరం కానీ తర్వాత కేటీ రామారావు గారు చేసిన స్కూటర్ అది ఉంది కదా, దాన్ని కూడా అది కూడా చేసిళ్ళు. అది కూడా అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కలిపి సిబిఐకి ఒప్పచెప్పిళ్ళు. సిబిఐ ఏం చేయాలంటే కేంద్రం, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇక్కడున్న బీజేపీ నాయకులు ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ కలిసి మన ప్రధానమంత్రి దగ్గరికి పోయి కూర్చుండబెట్టి, ఇది జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో ఇది జరిగింది, మీరు అన్నారు మేమంటున్నాం దొంగలమని. ఎందుకు? నరేంద్ర మోడీ కూడా అన్నాడు కదా వచ్చి, తెలంగాణకు వచ్చి నరేంద్ర మోడీ కూడా షోరు కేసీఆర్ అని అన్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఇలా తెలంగాణ ప్రజలు బీజేపీని ఏం తక్కువ చూడలే. 8 మంది ఎంపీలను ఇచ్చిళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిళ్ళు. కానీ నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మాట్లాడేంత దమ్ము వీళ్ళ దగ్గర ఉందా? ఇలా మాట్లాడతారు టీవీలో ముంగట, ఎవరైనా మాట్లాడతారు. మీరు అడిగిల్లండి, మేము వచ్చినాము, అడ్డదోడం అయినా మాట్లాడతారు, రేపు ఇంకోళ్ళు మాట్లాడతారు కదా. కానీ నేను నిజం మాట్లాడేది ఏంటంటే, వీళ్ళు అనే బదులు మీ చేతుల్లో ఉంది కదా హస్తము. యా 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 ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాలు అయ్యేలోపు బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అది బీజేపీ చేతిలో ఉంది, కేంద్రం చేతిలోకి పోయింది, రాష్ట్రం చేతిలో సిబిఐ చేతిలో ఉంది. సిబిఐ ఎప్పుడు నిర్ణయం తీసుకొని ఎప్పుడు ఏం చేస్తుంది అనేది అది కేంద్రం దృష్టిలో ఉంది, కేంద్రం నోటీసులో ఉంది. అది మేమేం చెప్పలేము, దాని గురించి మేము మాట్లాడేది లేదు. యా, సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ మహబూబాబాద్ జిల్లా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే మీ గూడూరు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కంటే ఎక్కువ పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది అనేది ఈ 2.5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో చేయని డెవలప్మెంట్ ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిందా? అవును. ఏం జరిగింది అంతగా? ఒక్కసారి చెప్తా. కేసముద్రం వేసుకోండి ఉదాహరణకు ఉంది. మహబూబాబాద్ నియోజకవర్గంలో 4 మండలాలు, 4 మండలాల్లో కేసముద్రం అనేది అక్కడ పెద్ద మార్కెట్. అంటే ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 కేసముద్రం. ఎక్కువ రైతులు అడిగిపోయి అమ్మకాలు కొనడాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ జరిగింది. అక్కడ 458 కోట్ల వర్కులతోని ఇలా పనులు మొదలుపెట్టిండు. మా బలరాం నాయక్ గారు ఉన్నారు. ఇలా ఈ రోడ్డు ఉంది కదా, 100 ఫీట్ రోడ్డు ఎంతమంది బాగుపడతా ఉన్నారు. గూడూరు టు మహబూబాద్ అంటారు. గూడూరు టు మహబూబాద్ అది మా బలరాం నాయక్ గారు చేసిందే కదా. ఆడిపోతే వేం నరేందర్ రెడ్డి గారు చేసింది కదా. గూడూరు నుంచి కేసముద్రం రోడ్డు, కేసముద్రం నుంచి నెల్లికుదురు రోడ్డు, నెల్లికుదురు నుంచి అదేదో ఊరు ఉన్నది అక్కడి వరకు రోడ్డు. ఇవన్నీ రోడ్లు కూడా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి బాగా కాలేదని మీరు ఎట్లా అనుకుంటారో వాళ్ళు ఎట్లా అంటారో మాకేం అర్థం కాలే. 10 సంవత్సరాలు చేసిళ్ళు, మీరు 2.5 ఇంకా 2.5 ఉన్నది సార్. ఇంకా 2.5 మేము చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఎక్కడ ఇచ్చిన మాట
వైదొలిగేది లేదు. మాట ఇచ్చినామంటే అది ముందుకు పోవాల్సిందే. మరలా కాంగ్రెస్ ఉంటుందా? 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, మరలా కాంగ్రెస్ వస్తుంది, మరలా నేనే సీఎం అంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులకు ముందుకు పోతారో వారే ముఖ్యమంత్రిగా ఉంటారు. వారే మళ్ళీ తిరిగి 31 జిల్లాలు 119 నియోజకవర్గాలు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు అధికారంలో తీసుకురావడం కోసమే ఆయన ప్రణాళిక స్టార్ట్ చేసిండు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజున డీలిమిటేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. డీలిమిటేషన్ అయిన తర్వాత ఈ గూడూరు మండలం ఉంది కదా, ఇది నియోజకవర్గం అయ్యే ఛాన్సెస్ ఉందా? వాస్తవంగానైతే ఆనాడు తెలంగాణ విభజన సందర్భంలో గూడూరు నియోజకవర్గం కావాలనేది విభజనలో ఉంది. ఈ గూడూరు నియోజకవర్గం కావడానికి ఆస్కారాలు ఏందనంటే, గతంలో ఇది తాలూకా కింద ఉండే, తాలూకా నుండి బ్లాక్ అయింది. దీనికి ఆనాడు ఏదైతే రజాకారులు కొట్లాడిల్లో ఆ రజాకారుల ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. మా గూడూరు గ్రామ పంచాయతీ ఉండే, అక్కడ బుర్జు ఉండే ఆ దానికి. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ఏజెన్సీ ప్రాంతము, ఏజెన్సీ ఇక్కడ కాయా కష్టం చేసుకొని నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మేము కూడా అడుగుతూ ఉన్నాం, దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైలనే కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నా ఊరు బాగుపడాలి, నా ఊళ్ళే ప్రజలు మంచిగా ఉండాలనే కోరుకుంటా. కాబట్టి నేను కూడా మా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, ప్రధానమంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం లెటర్, మా ఎంపీ గారికి ఇచ్చినాం. గూడూరును ఎటు చేసి నియోజకవర్గం కావాలనేదే సంకల్పం, దానికోసమే ముందుకు పోతా ఉన్నాం. కానీ ఇక్కడ గూడూరు కే సముద్రం కాకుండా నెక్కొండ అవ్వాలని చాలామంది అంటా ఉన్నారు. అంటే ఇలా ఒకటి గుర్తుపెట్టుకోండి, సారీ నెక్కొండ నర్సంపేట కిందికి వస్తుంది కదా. ఓకే చెప్పండి. బైఫర్కేషన్ అనేది కేంద్రం అదొక కమిటీ వేసిండు. ఆ కమిటీలు ఈ యొక్క నియోజకవర్గాలు ఏ మండలాలు ఎన్ని మండలాలు కలపాలి, దానికి ఎంత ఓటర్ జనాభా శాతం ఉండాలి అనేది ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ కూడా మేము ఒక ప్రిపేర్ అయ్యి వారికి కూడా లెటర్ ఇస్తూ ఉన్నాం. అది కే సముద్రం కలుతుందా, నెక్కొండ కలుతుందా, ఇంకేం కలుతుందా, ఏమన్నా కలపనియండి, గూడూరు మాత్రం నియోజకవర్గం కావాలి. గూడూరు నియోజకవర్గం కావడం కోసం అఖిల పక్షాన్ని పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడి అవసరమైతే ఎవరి దగ్గరకన్నా పోయి గూడూరు నియోజకవర్గం కావాలని కొట్లాడతామని చెప్పి అంతగా ఏముంది గూడూరులో నియోజకవర్గం అవ్వాలంటే? అసలు ఈ గూడూరుకి అంత అర్హత ఉందా? గూడూరు నియోజకవర్గం కావడానికి అర్హతలు అని అంటే, నర్సంపేటకు 20 కిలోమీటర్ డిస్టెన్స్, మైబాద్కు 25 కిలోమీటర్ డిస్టెన్స్ మధ్యలో ఉంది. అది నియోజకవర్గం అయింది, ఇది నియోజకవర్గం అయింది. మేము మా గూడూరు ప్రజలు ఆనాటి నుండి పార్టీలు ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు ఓట్లు వేపిస్తాను, గెలిపిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ ఊర్లు డెవలప్ అవుతున్నాయి, వాళ్ళ నియోజకవర్గాలు డెవలప్ అవుతున్నాయి. కానీ మా ఊరు ఎందుకు కావద్దనే ఆలోచనతోని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఎందుకు అడుగుతూ ఉన్నాం అంటే, నేషనల్ హైవే రోడ్డు 365 నేషనల్ హైవే రోడ్డు 365 నేషనల్ హైవే రోడ్డు. ఇక్కడ వనరులు కూడా ఉన్నాయి. ఇక్కడ గూడూరు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది కదా, అది కూడా మా రెవెన్యూ కిందికి వచ్చింది. అది గూడూరు కిందిగా రెవెన్యూ. బయ్యారం అనేది రోడ్డు ఇటు లేదు, రోడ్డు అటు ఉన్నది కాబట్టి బయ్యారం పోతుంది. రెవెన్యూ గూడూరు, రోడ్డు మాత్రం బయ్యారం ఉంది. బయ్యారం ఉక్కు అంటారు వాళ్ళు, కానీ మేమంటాను గూడూరు బయ్యారం ఉక్కు అని మేము అంటా ఉన్నాం. ఇక్కడ మేము కోరేది ఏంటంటే, అది కూడా కేంద్రంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఆయన కూడా మాటిచ్చిళ్ళు. హుషేన్ నాయక్ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు వారు కూడా మాటిచ్చిళ్ళు. కేసీఆర్ గారు కూడా ఎంపీ ఎలక్షన్లలో వచ్చినప్పుడు కవిత గారు ఎంపీ ప్రచారానికి వచ్చి. ఎప్పటి నుంచి జరుగుతుంది గూడూరు కాన్స్టిట్యున్సీ కావాలని? తెలంగాణ ఆంధ్ర విడిపోయే సందర్భం కానించి జరుగుతాం. 14 నుంచి 14 నుంచి నియోజకవర్గం కావాలని కొట్లాడుతా ఉన్నాం. అవునా? కొట్లాడుతాం. ఇప్పటి నుంచి కాదా? ఇప్పటి నుంచి కాదు, విభజనలో ఉందండి. గూడూరు నియోజకవర్గం పాత తాలూకా, పాత తహసీల్. సరే, దీన్ని నియోజకవర్గం చేయాలంటే మినిమం ఒక 4 నుంచి 5 మండలాలు యాడ్ అవ్వాలి కదా. అవును. ఏమేమి యాడ్ అవుతాయి? యాడ్ అయితే అంటే ఇక అది వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో. మాకు ఇప్పుడు
కొత్తగూడెం గంగారం ఉంది, ఇటు బయారం గార్లా ఉంది, తర్వాత కేసముద్రం ఉంది, తర్వాత ఖానాపుర ఉంది, తర్వాత నెక్కొండ ఉంది. కేసముద్రం దీని కిందకి రావాలా? కేసముద్రం దీని కిందకే. అంటే ఇవన్నీ ఏది దీనికి అందుబాటులో వాళ్ళు ఎంత డిస్టెన్స్ పెడతారు, ఎంత 20 కిలోమీటర్ల, 30 కిలోమీటర్ల, 40 కిలోమీటర్ల వాళ్ళ కమిటీ ఏదైతే ఉన్నదో కమిటీ డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా మేమైతే నియోజకవర్గం ఏది కలిపినా, ఏ మండలాన్ని తీసుకొచ్చి ఇలా కలిపినా గూడూరు నియోజకవర్గం కావాలనే మేము కొట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు కేసముద్రంతో గూడూరు పోల్చితే కేసముద్రం గూడూరు కన్నా అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయి ఉన్నది. మార్కెట్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, వాట్ ఎవర్, అదొక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది అక్కడ. సో కేసముద్రంకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అనొచ్చా? ఛాన్సెస్ లేదు. ఎట్లా? ఎందుకనంటే డెవలప్ మార్కెట్ ఒకటి ఉంది మాకు, స్టేషన్ రైల్వే స్టేషన్ ఉంది వాస్తవే, కానీ ఒక రైల్వే స్టేషన్ నుంచే కాదు, అంతకంటే గొప్పది నేషనల్ హైవే రోడ్డు ఉంది మాకు. నేషనల్ హైవే రోడ్ ఇప్పుడు అట్లా అనుకుంటే ఉదాహరణకు ఒక్క మాట అనుకుందాం, డోర్నకల్ ఉంది, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ పనులను ఎక్కడికి నడుతున్నాయి, మరిపేడ నుంచే జరుగుతూ ఉన్నాయి, మరిపేడ నుంచే జరుగుతూ ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ అయితే అదే కదా, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ అని అంటారు. కాబట్టి ఇలా గూడూరా కేశవంతరమా కాదు, ఎక్కడైతే కాన్స్టిట్యున్సీ ఉంటుందో అక్కడ మాకు తర్వాత రెవెన్యూ డివిజన్ వస్తుంది, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్లు మాకు వస్తాయి. ఆల్ డిపార్ట్మెంట్ వస్తే ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి, మాకు గౌరవం ఉంటుంది. మేము అంటే నాయకులం కూడా నియోజకవర్గ స్థాయి నాయకులలాగా మేము కూడా గొప్పలు చెప్పుకుంటాం. ఎంతో కొంత ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది, అవగాహన అనేది పెరుగుతుంది. యా, ఇక్కడ సార్ బేసికలీ అంటే రిజర్వ్డ్ ఏమయ్యే అవకాశం ఉంది? అది రిజర్వ్డ్ అంటే జనాభా ప్రాతిపదికన ఎవరు ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ? మీరు ఇక్కడనే ఉన్నారు కదా, ఇక్కడ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. ఎస్టీ తర్వాత బీసీ ఉంటారు. ఎస్టీ రిజర్వ్డ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అది ఏమవుతుందో తెలియదు. అంటే జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఏముందంటే బైఫర్కేషన్ అయిన తర్వాత, నియోజకవర్గాలు అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఇస్తారో ఆ కాన్స్టిట్యున్సీ మాత్రం జనరల్ అని అంటా ఉన్నారు. అది ఊహాగానాలు, అది అవునా కాదా మనకు తెలియదు. అయితే ఇక్కడ మేమేమనుకుంటున్నాం అంటే జనాభా ప్రాతిపదికన 2011లో లెక్క పెట్టిళ్ళు, తర్వాత 2026లో లెక్క పెడతా ఉన్నారు. మరి అప్పటికిప్పటికి జనాభా పెరిగి ఒకవేళ ఎస్టీలు ఉంటే ఎస్టీ కావచ్చు, బీసీ ఉంటే బీసీ కావచ్చు, లేదనుకుంటే అది ఈక్వేషన్స్ ఎట్ నుంచి ఎటైనా పోయి జనరల్ అయినా కావచ్చు, జనరల్ కూడా కావచ్చు. ఆశ్చర్యపోనవసరం లేదు. రైట్. సో ఓకే, ఇంకా డీలిమిటేషన్ వాదన ఇంకా తెర మీదకి ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. యా, ఫైనల్లీ ఏం మాట్లాడాలనుకుంటున్నారు బ్లాక్ కాంగ్రెస్ మండల్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా? నేనేం మాట్లాడుకుంటుంటే ప్రజలందరూ మళ్ళీ ఒక సంవత్సరం వెళ్ళిపోయింది, నెక్స్ట్ వచ్చే సంవత్సరం వర్షాలు గిర్చాలు చల్లగా పడి రాష్ట్రంలో జనాభా కానీ, గూడూరులో జనాభా కానీ, నియోజకవర్గాలు జనాభా కానీ, జిల్లాల జనాభాలు కానీ మంచి పంటలు పండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.